తెలుగు రాష్ట్రాలలో ఉండే వ్యక్తులు కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే జిల్లాల వారీగా ఉన్న వ్యక్తులు కానీ బాగా గమనించండి. వేరే వ్యక్తుల మాటలు విని వాళ్ళపైన వీళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళు మమ్మల్ని అలా అన్నారు ఇలా అన్నారు అన్నట్టు వేరే వ్యక్తులు ఇంకో విధంగా ఆలోచన చేసి మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళండి, నేను ఎస్ఐతో సిఐతో స్టేషన్లో ఉన్న రైటర్తో కానిస్టేబుల్తో మాట్లాడి అటుపక్క ఉండే వ్యక్తులపైన కేసు బలంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తాను అని కొంతమంది వ్యక్తులు చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళ మాటలు విని ఇంకొకరిపైన కేసులు నమోదు చేసే విధంగా మీ ఆలోచన విధానాలు తప్పుకోండి. అది కరెక్ట్ కాదు. రియల్గా మీకు అన్యాయం జరిగింది. మీకు అన్యాయం జరిగినప్పుడు ఆ పార్టీోడు ఈ పార్టీోడు రాడు. డైరెక్టుగా మీ విషయాలలో మీకు ఇబ్బందులు జరిగితే కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోండి, పోలీసులతో మాట్లాడుకోండి. సమస్య పైన క్లారిటీగా ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య సంఘాలలో ఉండే నాయకులు ఉన్నారు చాలామంది, ఆ నాయకులతో వివరించండి. పార్టీల పరంగా వానిపైన తప్పుడు కేసు ఈయనపైన తప్పుడు కేసు అన్న విషయాలను క్లారిటీగా పక్కన పెట్టి మీ సమస్యల విధానంలో పరిష్కారం చేసుకునే విధి విధానాన్ని గమనించుకోండి. బాగా అనవసరమైన విషయాలని తలదూర్చి ఆ నాయకుడు చెప్పినాడు ఈ నాయకుడు చెప్పినాడు, వాడు మాకు అండదండగా ఉంటాడు, వీడు మాకు అండదండగా ఉంటాడంటే ఈ రాష్ట్రంలో ఎవడు అండదండగా ఉన్నాడనేది మీరు డైలీ సోషల్ మీడియాలో చూస్తూనే ఉండాలి. ఏ నాయకుడు, ఏ సంఘ నాయకులు మీకు అండదండగా ఉండాలనేది ప్రతి ఒక్కరు చూస్తూనే ఉండాలి. మళ్ళీ ఆ పార్టీ నాయకుడు మీకు అండదండగా ఉంటాడా, ఈ పార్టీ నాయకుడు అండదండగా ఉంటాడా ఒకసారి బాగా ఆలోచన చేయండి. వీడిని నమ్మి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగి మీకు సరిపోకుంటే ఇంకొక వ్యక్తి మీద కేసులు ఏర్పాటు చేయించి, వానికి సరిపోకుంటే ఇంకొక వ్యక్తుల మీద కేసులు ఏర్పాటు చేయించి మిమ్మల్ని ఇబ్బందులు గురి చేసి చివరికి భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీ బతుకులు ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా ఇంకొకరి మాట వినకుండా దయచేసి జాగ్రత్తగా, మీకు ఇబ్బందులు ఉన్నాయంటే సంఘాల వాళ్ళు సరిహద్దులలో ఆర్మీ జవాన్లు ఏ విధంగా అయితే ఉండారో మీకోసం అనునిత్యం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి కులాల కోసం, కుల సామాజిక వర్గాల కోసం అనునిత్యం మీకు సేవా కార్యక్రమాలలోనే ఈ సంఘాల వాళ్ళు ఉండారు. వీళ్ళను అతిక్రమించి మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతే తర్వాత ఎవరి కర్మకు వాళ్ళు బాధ్యులు అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి.